చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ పార్టీ అవకతవకలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. మేడిగడ్డ బ్యారేజ్ పైనే జ్యుడిషియల్ విచారణ ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు ఆయన. కాంగ్రెస్ నేతల తీరు బీఆర్ఎస్ నేతల అవినీతి కప్పిపుచ్చేలా ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి. మేము అది ఒకటే, కేసీఆర్ బీనామీ అయితే సిబిఐ విచారణ మేమే కడతాం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో, ఏ విధంగా చేసిందో తెలుసు మనకు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోరడం తప్పేముంది వాళ్ళకు? ఇవ్వాలనైనా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు, మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి. మరి 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కుటుంబం దుబ్బిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసింది వాస్తవము. మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాలేకపోయింది? ఒక మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు వస్తున్నది వాళ్ళ? మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే సర్వనాశనం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి విచారణ జరపాలి. రాష్ట్రంలో మీరున్నారు, కేంద్రంలో మేమున్నాం. మనకు కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సమాజాన్ని